హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ మదర్స్ డే అండి. ముందుగా కాస్కట్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ఆది జాకెట్ సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావు ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. ముందుగా బ్లౌజ్ని ఎప్పుడు కూడా ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. ఈ విధంగా నేను ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు అంచు భాగాన్ని మనకి ఎదురుగా వచ్చే విధంగా ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. 2 ఖర్చు భాగాల్ని కూడా మధ్య ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 ఖర్చు భాగాలని మధ్య ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా కింద నడుము భాగానికి మనం బెల్ట్ భాగాన్ని తీసుకోవాలి. మనం బెల్ట్ భాగం తీసుకోవడం వల్ల మనకి నడుము భాగం పైకి ఎత్తకుండా స్టిఫ్గా ఉంటుంది. ఈ విధంగా వేసుకోవడం వల్ల మనం డైరెక్ట్గా కూడా నడుము భాగాన్ని తీసుకోవచ్చు, కానీ మనకి నడుము భాగం పైకి ఎత్తేస్తుంది కాబట్టి బెల్ట్ భాగం తీసుకోవాలి. కింద పావించి ఎక్స్ట్రా ఖర్చు భాగం కోసం ముందుగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడి నుంచి లూజ్ తీసుకోవాలి. బ్లౌజ్ లూజు మనకి ఖర్చు భాగంతో ఎంత అవుతుందో అంతవరకు కాకుండా డాట్స్ కోసం, వెనక భాగం డాట్స్ కోసం మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ బార్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా డీప్ భాగం ఎంత అవుతుందో మనకి అక్కడ వరకు మనకి స్టిచ్చింగ్ పాయింట్కి మార్క్ చేస్తున్నాను. ఖర్చు భాగానికి 0.5 ఇంచ్ ఎక్స్ట్రా పైకి తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి 0.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి బయటికి. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి 0.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఖర్చు భాగం ఎంత అవుతుందో ఖర్చు భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ నుంచి చంక భాగానికి లూజ్ తీసుకోవాలి. మనకు కరెక్ట్గా చంక భాగం ఎంత అవుతుందో లూజు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేస్తున్నాను. ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనకు లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మెడ భాగం దగ్గర నుంచి కింద డీప్ భాగానికి మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా మనకి క్రొత్త వారు అయితే ఈజీగా ఉంటుంది ఈ విధంగా మార్క్ చేయడం వల్ల మనకి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మన బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా మనకి ఇప్పుడు బ్లౌజ్ లూజ్ ఖర్చు భాగం ఎంత అవుతుందో ఈ విధంగా మార్కింగ్ చేసిన దగ్గర నుంచి లూజ్ భాగానికి ఈ మార్క్ చేసిన దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర మార్క్ చేసిన దగ్గర మనం స్ట్రైట్ తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనకి చంక భాగంలో ఈ కార్నర్లో మనం 1.5 ఇంచ్ ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ కార్నర్లో ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. మనకు ఒకసారి సరిపోతుందో లేదో బ్లౌజ్తో చూసుకోవాలి. ఒకసారి వెనక భాగంతోనే మార్కింగ్ చూపిస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మెడ భాగం కోసం ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. ఈ కార్నర్లో ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. మనకు చిన్న మెడ కావాల్సిన వాళ్ళకి కొంచెం పైనుంచి మార్క్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు కొంచెం పెద్ద మెడ కావాల్సిన వాళ్ళకి కింద నుంచి తీసుకోవచ్చు. సన్నగా ఉండేవారు ఈ విధంగా పైనుంచి తీసుకున్నట్లయితే మనకి మెడ భాగం తగ్గుతుంది కొంచెం. క్లాత్ని జరపకుండా మనం చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్ట్ భాగం దగ్గర మనం జాయింట్ చేసే దగ్గర మార్కింగ్ చేసిన దగ్గర మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి బెల్ట్ భాగం జాయింట్ చేయడం కోసం ఇప్పుడు డాట్స్ వేయడం చూపిస్తుందండి. షోల్డర్ మధ్య భాగం నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ డాట్స్ ఎంత అయితే ఉన్నాయో లూజ్ చూసుకొని మనం పొడవు భాగానికి చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఏదో ఒక 3 ఇంచెస్ ఉండే విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డాట్ ఎక్కడి నుంచి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి కరెక్ట్గా మనకి ఎంత అవుతుందో అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 2 వైపులో కూడా ఇదే విధంగా వేసుకోవాలి. మనకి మధ్య భాగానికి కొంచెం కట్ చేస్తున్నాను.
ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనకి ఫ్రంట్ పార్ట్కి తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మనం చంక భాగం దగ్గర క్రాస్గా తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఇలా వేసుకున్నట్లయితే మనకి క్లాత్ సరిపోతుంది. ఇప్పుడు కింద నడుము భాగాన్ని మనం ఒక 1 ఇంచ్ లేదా ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి పైకి. ఇప్పుడు మనం ఉక్సుల భాగంతో మెజర్మెంట్ చూసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి కింద డాట్కి మన సాగకుండా ఎంత అవుతుందో మన స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి చూసుకోవాలి. ఈ విధంగా మనకి ఖర్చు భాగంతో ఎంతవరకు ఉందో అంతవరకు కింద భాగాన్ని మనం పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మన చుట్టూ కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. మనకు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పైకి మార్కింగ్ వస్తుంది కాబట్టి మనం ఇక్కడ చూసుకొని మనం కింద చూసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద నుంచి ఈ విధంగా పైకి మార్కింగ్ చేస్తున్నాను. షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి లోపలికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి చూసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం కోసం ఈ విధంగా వేసుకోవాలి. మెడ భాగానికి కొంచెం పైకి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు భాగం లోపలికి తీసుకుంటూ రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు సరిపోతుంది లేదా ఒకసారి స్టిచ్చింగ్ పాయింట్ నుంచి చూసుకోవాలి. మనకి ఈ విధంగా కరెక్ట్గా సరిపోయినట్లయితే కొంచెం పైకి మార్క్ చేసుకోవాలి. కొంచెం మిగిలినట్లయితే మాత్రం కొంచెం కిందకి మార్క్ చేసుకోవాలి స్టిచ్చింగ్ పాయింట్ కోసం. ఇప్పుడు మనకు కరెక్ట్గా సరిపోయింది కాబట్టి పైనుంచి మార్క్ చేసుకోవాలి కటింగ్ కోసం. ఈ విధంగా ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగం కోసం మనం షేప్ కిందకి ఒక 1 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగం దగ్గర నుంచి కింద డాట్కి మన షోల్డర్ మార్కింగ్ చేసిన షోల్డర్ మధ్యలోకి వేసుకోవాలి. ఈ విధంగా అండ్ ఇక్కడికి లోతు భాగం తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు పైనుంచి లోతు భాగం తీసుకోవాలి. సన్నగా ఉండేవారు, లావు ఉండేవాళ్ళు కొంచెం కింద నుంచి మార్క్ చేసుకోవాలి. నడుము భాగం వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా లేదా 1/2 ఇంచ్ ఉండే విధంగా పైకి లోతు భాగం తీసుకోవాలి. మనకి 4th డాట్ వేసేవాళ్ళు మాత్రం కింద నుంచి మనం కట్ చేసుకోవాలి. మధ్యలో డాట్ వేసేవాళ్ళు కింద నుంచి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ కూడా మనం మార్క్ చేసుకోవచ్చు. మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడి నుంచి అవుతుందో బ్లౌజ్ లూజ్కి ఒక మార్క్ చేస్తున్నాను. నేను డాట్ వేయడం లేదు కాబట్టి పైనుంచి లోతు భాగం తీస్తున్నాను. ఇప్పుడు మనం చంక భాగం దగ్గర లోతు భాగం తీసుకోవడం కోసం ఒక 1/2 ఇంచ్ ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం మధ్యలోనికి ఒక 1/2 ఇంచ్ ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి సన్నగా తీసుకోవాలి. లోతు భాగాన్ని పైకి వెళ్ళేసరికి కూడా సన్నగా తీసుకోవాలి. మనం లోతు భాగం ఈ విధంగా తీయడం వల్ల మనకి చంక భాగంలో ముడత రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి మాత్రమే లోతు భాగం తీసుకోవాలి, బ్యాక్ పార్ట్ తీసుకోకూడదు. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ వేయడం చూపిస్తున్నాను. ఇప్పుడు మధ్య భాగం నుంచి ఓపెన్ సైడ్ నుంచి మధ్య భాగానికి కొంచెం తగ్గించి కొంచెం క్రాస్ చేసుకోవాలి పైకి. మనకి డాట్ పొడవు ఎంత అవుతుందో చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఉక్సుల భాగంతో తీసుకోవాలి. డాట్ పొడవు ఎప్పుడు కూడా ఖర్చు భాగానికి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మనకి ఎంత అయితే పొడవు ఉందో కరెక్ట్గా అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ ఓపెన్ సైడ్ నుంచి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మనం స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడి నుంచి అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి.
ఇప్పుడు అక్కడి నుంచి లూజ్ చూసుకోవాలి. మనకు లోతు భాగానికి మార్క్ చేసిన దగ్గర నుంచి మధ్యలో డాట్ వస్తుంది ఈ విధంగా. ఇప్పుడు పొడవు భాగం చూసుకోవాలి, డాట్ పొడవు. ఇప్పుడు ఈ రెండింటి మధ్య నుంచి మూడో డాట్ వస్తుంది చంక భాగం నుంచి ఈ విధంగా. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టికి ఎప్పుడు కూడా మనకి ఉక్సుల భాగంతోనే తీసుకోవాలి. ఇప్పుడు మనకి క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే 2 చొప్పున తీసుకోవచ్చు, 4 లేదా 3 చొప్పున 6 కూడా తీసుకోవచ్చు, స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు మనకి క్లాత్ తక్కువనట్లయితే 2 తీసుకొని వెనక భాగానికి వేరే కలర్ అయినా మనం జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింద పావించి ఎక్స్ట్రా వదులుకోవాలి, ఓపెన్ సైడ్ కూడా పావించి ఎక్స్ట్రా వదులుకొని మనం ఖర్చు భాగం కోసం మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి పావించి ఎక్స్ట్రా తీస్తున్నాను. ఇప్పుడు మనకు లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి తీసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోతు భాగం తీసుకోవాలి. ఈ విధంగా మనకు 2 ఈక్వల్గా అయితే ఉండవు. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచెస్ తీసుకోవాలి. నడుము భాగానికి 2.5 ఇంచెస్ తీసుకోవాలి. మనకి డాట్ స్టిచ్చింగ్ అయిన తర్వాత మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం ఓపెన్ సైడ్ ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు మనం మెడ భాగానికి తీసిన దగ్గర వెనక భాగానికి ఓపెన్ సైడ్ ముక్కలకు సరిపోతుంది. ఇవి స్ట్రైట్గా ఉండే భాగాన్ని తీసుకోవాలి. ఉక్సుల భాగానికి ఒకటి, తాళ్ళ భాగానికి ఒకటి 2 కట్ చేసుకోవాలి. ఇది ఓపెన్ సైడ్కి జాయింట్ చేసుకోవడం కోసం. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఇదే భాగాన్ని మధ్యకి ఫోల్డ్ చేస్తున్నాను ఈ విధంగా, అంటే 4 ఫోల్డింగ్స్లో తీసుకోవాలి. కింద మనకి క్రాస్ ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకొని మనం మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి మిషన్ లైన్ కోసం ఒక మార్కింగ్ చేస్తున్నాను. సన్నగా ఒక లైన్ చేసుకోవాలి. హెమ్మింగ్ వర్క్ కోసం ఒక 1 ఇంచ్ అంటే 1.5 ఇంచ్ ఉండే విధంగా మనం మార్క్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు క్రాస్ కోసం కటింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఈ బోర్డర్ దగ్గర నుంచి ఈ విధంగా వేసుకొని మనకి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి పాయింట్స్ ఎక్స్ట్రా తీస్తున్నాను. మనకి హ్యాండ్ చంక భాగం దగ్గర ఎంత అయితే ఉందో స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకి లూజ్ ఎంత అయితే ఉందో లూజ్ భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచ్ వరకు మనం షోల్డర్ దగ్గర స్ట్రైట్ తీసుకోవాలి. 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి లోతు భాగం తీసుకుంటే ఈ విధంగా చంక భాగాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మధ్యలో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసిన దగ్గర కింద ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 రైట్ సైడ్స్ కూడా లోపలికి వేసుకోవాలి. మనం లోతు భాగం తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఎదురు బదురుగా వేసుకొని రైట్ సైడ్స్ 2 కూడా ఈ విధంగా లోపలికి వచ్చే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోతు భాగం తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా రాంగ్ సైడ్ ఎప్పుడు కూడా ముందుగా మార్క్ చేసుకోవాలి. వెనక భాగానికి ముందు భాగానికి ఈ విధంగా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకోవాలి లోతు భాగం. మన
మన ఫ్రంట్ పార్ట్కి పైన తీసుకున్న విధంగానే మనం చంక భాగానికి ఒక ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా హ్యాండ్స్కి కూడా ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనకి బ్లౌజ్ కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మనకి ముడతలు రాకుండా ఉండాలంటే మనం లోతు భాగం ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి నడుం భాగం కోసం బెల్ట్ భాగాన్ని తీసుకోవాలి. అది కూడా స్ట్రైట్గా ఉండే భాగాన్ని తీసుకోవాలి. మనకి ఈ విధంగా అంచు భాగం ఉన్నట్లయితే అంచు భాగం తీసుకోవచ్చు. అప్పుడు అంచు భాగానికి ఒకవైపు కుట్ట అవసరం లేదు, నడుం భాగానికి బెల్ట్ భాగం కోసం. ఈ విధంగా బ్యాక్ పార్ట్కి బెల్ట్ భాగం తీసుకోవాలి. ఇప్పుడు మెడ భాగం మనకి క్రాస్ కటింగే కాబట్టి క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. మెడ భాగం కోసం ఒక 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది వెడల్పు భాగానికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ కామెంట్ని కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.